అశోక్ నగర్‌లో కీచక కిలేడి. యాక్చువల్లీ ఏంటి అంటే, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అశోక్ నగర్‌లో ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్‌కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఈ కీచక కిలేడి ఏంటి అంటే, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఇంకా పెళ్లి కాలేదు ఆమెకి. సో, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాకల్టీగా యూట్యూబ్‌లో కూడా కనిపిస్తూ ఉంది. సో, ఇదే విషయం ఇంతకుముందు అబ్బాయి విషయంలో ఒక ఫ్యాకల్టీ, ఐఏఎస్ ఫ్యాకల్టీ ఒక టాప్ రినౌన్ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేస్తూ ఒక అమ్మాయిని మోసం చేస్తే, దాని విషయం నేను మాట్లాడాను. అతని పేరు, డీటెయిల్స్ ఆల్మోస్ట్ నేను బయట పెట్టాను. అండ్ దీనికి సంబంధించి కూడా మాట్లాడతాను. అయితే ఇన్‌స్టిట్యూట్‌లో ఏందంటే, రాజకీయ నాయకులు, పార్టీలు మారిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఈమె బాయ్ ఫ్రెండ్స్‌ని మారుస్తూ ఉంది. రీసెంట్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఈమె బాయ్ ఫ్రెండ్ తోటి కొట్లాట దిగింది. అయితే నేను ఒకటే యూపీఎస్సీ ఇన్‌స్టిట్యూట్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, వై యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ ఇన్‌స్టిట్యూట్? ఐ డోంట్ అండర్‌స్టాండ్. అంటే మీకు పిల్లలు, ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర వదిలిపెట్టి జీవితంలో ఏదన్నా సాధిస్తారు అనుకుంటే, ఇలాంటి వాళ్ళు అని తెలియకుండా మీరు డెఫినెట్లీ మీకు తెలియకుండా పెట్టి ఉండొచ్చు. మరి తెలిసిన తర్వాత వై యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్? ఎందుకని ఈ కల్చర్ పెరుగుతూ ఉంది? ఏమన్నంటే గుమ్మడికాయలు భుజాలు దవ్వుడుకున్నట్టు ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్లు అశోక్ నగర్ దీని గురించి ఎక్స్‌పోజ్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్‌పోజ్ చేయకుండా దీని గురించి మాట్లాడకుండా ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? బాయ్‌కాట్ చేయండి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి ఒక కీచక కిలేడి ఎవరైతే ఉన్నారో దీన్ని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఇంకొక 50 మంది జీవితాలు నాశనం అయిపోతాయి. 50 మంది పిల్లల జీవితాలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీలే సర్వనాశనం అయిపోతాయి. రోడ్డు మీదకొస్తారు పాపం, తిని తినక రూపాయి, రూపాయి చేర్చుకొని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేస్తే మీరు చేస్తున్న పరిస్థితి ఇదా? అంటే ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ కూడా, అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, దెర్ ఈజ్ నో ఇన్‌ఈక్వాలిటీ. అమ్మాయిలు ఎక్కువ లేకపోతే అబ్బాయిలు ఎక్కువ ఏం లేదు. అబ్బాయిల్లో పనికిమాలోళ్ళు ఉన్నారు, అమ్మాయిల్లో కూడా పనికిమాలోళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఎలా ఉన్నారో అబ్బాయిల్లో, చెడ్డవాళ్ళు కూడా అలాగే ఉన్నారు అబ్బాయిల్లో. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిల్లో మంచి వాళ్ళు ఎలా ఉన్నారో చెడ్డవాళ్ళు కూడా అలే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అబ్బాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు వచ్చిన పర్పస్ని మర్చిపోతారో అర్థం కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేశాడు ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీ, బాధపడుకుంటూ నాకు చెప్పింది. నేనేమంటానంటే, అంత డంబుగా, అంత తెలివి తక్కువగా ఎందుకు ఉంటారు ఆడపిల్లలు కానీ? అమాయకమైన అబ్బాయిల్ని, అమాయకమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని శారీరకంగా, మానసికంగా, ఫినాన్షియల్గా వాడుకోవడానికి చాలామంది కీచక కిలేడీలు, కీచక మగవాళ్ళు, వాళ్ళు ఐఏఎస్ ఫ్యాకల్టీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నార్మల్గా స్టూడెంట్స్ కూడా అయ్యి ఉండొచ్చు, చాలామంది ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏం పేరు బయట పెట్టచ్చు కదా అంటే, ఒకటే విషయం ఏంటి అంటే, నాకు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీ ఒక రెనోన్ ఇన్‌స్టిట్యూట్‌లో అతను అమ్మాయి బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ అతని మీద కేసు కట్టి నన్ను మోసం చేశాడు అని చెప్పి నా దగ్గర కూడా ఇన్ఫార్మ్ చేసింది. సో దాన్ని బట్టి నేను మాట్లాడడం జరిగింది. ఈమె కళ్ళ ముందు తిరుగుతూ ఉంది, యూట్యూబ్లో కనిపిస్తూ ఉంది. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కరెంట్ అఫైర్స్ అవి చెప్తూ ఉందాం. ఇటు పోతూ ఉన్నాం మనము. దీని గురించి మాట్లాడితే సేఫ్టీ ఇప్పుడు అశోక్ పేరెంట్స్ అంటే అశోక్ నగర్లో కాదు, మరి ఢిల్లీలో అయినా ఇంతకంటే దారుణంగా ఉంటుంది. మాకు దగ్గర అశోక్ నగర్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకనే ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ముందుకు వచ్చి, కొంతమంది ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్లే ఇలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఒకటి మాట్లాడితే సేఫ్టీ గురించి అడిగితే, సో మార్కెట్ ఖరాబ్ అవుతుంది. అరే మార్కెట్ కావాలా లేకపోతే నీకు పిల్లల సేఫ్టీ కావాలా? పెద్ద పేరున్న పెద్ద పెద్ద సార్ ఆలోచన చేయాలి వేర్ వీఆర్ హెడింగ్ అనేది. అండ్ డెఫినెట్లీ ఇలాగా ఒక అమ్మాయి చేతిలో మోసపోయినా, ఒక అబ్బాయి చేతిలో మోసపోయినా డెఫినెట్లీ సివైసి మీకు అండగా ఉంటుంది. ఇలా ఒక గ్రీవెన్స్ సెల్ మీరు ఇన్ఫార్మ్ చేయండి, విత్ ప్రూఫ్తో పెట్టండి. ఐ విల్ ఎక్స్పోజ్ దట్ పీపుల్. నేను ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాను విత్ ప్రూఫ్తో. అదిగో ఇది నాకు అన్యాయం జరిగింది, అదిగో ఈమెకి నేను పంపించిన డబ్బులు అంటే విత్ ఫొటోస్, మీరు మొత్తం ఎవిడెన్స్ నాకు ఇచ్చారంటే ఖచ్చితంగా అలా ఎక్స్పోజ్, దాంట్లో డౌట్ లేదు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా, ఒక భయం అనేది ఉండాలి కదా. అశోక్ నగర్లో జరుగుతున్న వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి కదా. సమ్వన్ షుడ్ అట్లీస్ట్ అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అన్నా కూడా మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జరిగితే అలాంటి వాళ్ళని, ఫ్యాకల్టీని భవిష్యత్తు లేకుండా చేయాలి మీరు. అప్పుడు మిగతా వాళ్ళకి భయం వస్తుంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి.
తల్లిదండ్రులు పేద మధ్యతరగతి విద్యార్థులు తిని తినక రూపాయి చేర్చుకుంటూ వచ్చి ఏదన్నా సాధించాలని వచ్చిన వాళ్ళ భవిష్యత్తులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. అశోక్ నగర్లో కీచక కిలేడీలు చాలామంది ఉన్నారు. బయటకు రాని చెప్పుకోకుండా చాలామంది అబ్బాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు, అమ్మాయిలు కూడా అలాగే. సో వచ్చిన పనిని మరవద్దు. మీరు ఎందుకు వచ్చారు, ఆ పర్పస్ ఆఫ్ కమింగ్ టు అశోక్ నగర్ మర్చిపోయి మీ తప్పు చేసిన తర్వాత అమ్మ అనుకున్నారా, అయ్యా అనుకున్నారా. సో బీ అవేర్ ఆఫ్ దట్, జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. సో ఎన్ష్యూర్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ సేఫ్టీ, దోస్ హు ఆర్ వాచింగ్. నన్ను ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క బ్రదర్కి సిస్టర్కి వాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతూ వాళ్ళ సేఫ్టీ కన్సర్న్తోనే నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ బీ అవేర్ ఆన్ దిస్ థింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.